ఫ్యాక్ట్ నెంబర్ 1. అసలు ఆయనకు హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? చాలా మందికి ఇది కేవలం ఒక పేరు అనుకుంటారు. కానీ సంస్కృతంలో హను అంటే దవడ, మన్ అంటే దెబ్బతిన్నది అని అర్థం. ఇంద్రుడి వజ్ర యుద్ధం తగిలి ఆయన దవడ కొంచెం వంకరగా మారింది. అందుకే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. బజరంగ బలి. ఈ పేరు వెనుక ఉన్న కథ చాలా ఇంట్రెస్టింగ్. ఒకసారి సీతాదేవి సుదుట సింధూర్ పెట్టుకోవడం చూసి హనుమంతుడు ఎందుకని అడుగుతాడు. మా రాముడికి ఆయుక్ష కోసం అని సీతమ్మ చెప్తుంది. అది విన్న వెంటనే హనుమంతుడు తన రాముడు చిరంజీవిగా ఉండాలని కేవలం సుదుట మాత్రమే కాదు, తన ఒళ్ళంతా ఎరుపు నారింజ రంగు సింధూరాన్ని పూసుకుంటాడు. అంతటి భక్తి. అందుకే ఆయనను సింధూర్ రంగు అంటే బజరంగ్తో ఉన్న బలి అంటే బలవంతుడు అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం హనుమంతుడిని కేవలం బలవంతుడు, యుద్ధవీరుడు అనుకుంటాం. కానీ ఆయన వేదాలను, వ్యాఖ్యానాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన మహామేధావి. ఆయన గొప్ప సంగీతం విద్వాంసులు కూడా. నారద ముని అంటే గొప్పగా వీణ వాయించగలరు. ఒక్కసారి ఆ సంగీతానికి హనుమాలయాల్లోని రాళ్ళు కూడా కరిగిపోయాయట. ఫ్యాక్ట్ నెంబర్ 4. హనుమాన్ రామాయణం. రామాయణం విజయం తర్వాత హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి తన గోళ్లతో రాతిపై రామాయణం రాశాడు. వాల్మీకి మహర్షి తను రాసిన రామాయణం హనుమంతుడికి చూపించడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు రాసిన రామాయణం చూసి షాక్ అవుతాడు. అది అంత అద్భుతంగా ఉంది. తన రామాయణాన్ని ఎవరు చదవరేమో అని వాల్మీకి బాధపడితే హనుమంతుడు నిర్గర్వంగా తను రాసిన రాతి పలకలను సముద్రంలో కలిపేస్తాడు. ఇంతటి గొప్పతనం ఆయనది. ఫ్యాక్ట్ నెంబర్ 5. శ్రీరాముడు అవతారం చాలించే సమయం వచ్చినప్పుడు హనుమంతుడు ద్వారం దగ్గర కాపల ఉంటే రాముడు లోపలికి రాలేడని రాముడికి తెలుసు. అందుకే రాముడు తన ఉంగరాన్ని ఒక రంధ్రంలో వేసి దాన్ని చూసి తీసుకురమ్మని హనుమంతుడికి పంపిస్తాడు. హనుమంతుడు పాతాళానికి వెళ్ళిన గ్యాప్లో రాముడు అవతారం చెల్లిస్తాడు. ఇది హనుమంతునికి మోసం చేయడం కాదు, కాలచక్రాన్ని ఆపలేము అని చెప్పడం. ఫ్యాక్ట్ నెంబర్ 6. నేటికి హనుమంతుడు ఉన్నారా? సప్త చిరంజీవుల్లో హనుమంతుడు ఒక్కడు. అంటే ఈ కలియుగం అంతమయ్యే వరకు ఆయన భూమి మీదే చిరంజీవిగా ఉంటారు. అక్కడ రామాయణం వినిపిస్తుందో, ఎక్కడ రామాయణం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు అదృశ్యం రూపంలో ఉంటాడని నమ్మకం. అందుకే రామాయణం పారాయణం చేసేటప్పుడు ఆయన కోసం ఒక కాళీపీఠ వేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. పంచముఖ ఆంజనేయుని రహస్యం. ఐరవాణుడు అనే రాక్షసుని చంపడానికి హనుమంతుడు 5 ముఖాల రూపాన్ని ఎత్తుతాడు. ఎందుకంటే ఆ రాక్షసుని చంపాలంటే 5 దిక్కులో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పాలి. అది హనుమంతుడు ఒక్కడే పంచముఖ రూపంలో చేయగలిగాడు. ఫ్రెండ్స్, హనుమంతుడు కేవలం పురాణాలలోని పాత్ర కాదు. ఆయన భక్తి, నిగర్వం, బలం మరియు తెలివితేటలకు ఒక ఐకాన్. ఆయన గురించి తెలుసుకున్న ప్రతిసారి కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. మీకు ఇప్పుడు వీడియో చూశాక ఏం కొత్త విషయాలు తెలిసాయో కామెంట్లో చెప్పండి. మరి మీరేమనుకుంటున్నారు? హనుమంతుడు హిమాలయాల్లో ఉన్నారా లేక మన భక్తిలోనే ఉన్నారా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి.